ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో ముఖ్యమైన సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఖరీఫ్ వరి సాగులో అనుభవాలు ఈ అంశంపై హసంపర్తి మండలం జయగిరి గ్రామ రైతు అశోక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దని సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, వానాకాలం వరి పంట సాగులో ముఖ్యమైన సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి రైతులకు మంచి సలహాలు, సూచనలు అందించడానికి మన దగ్గరికి వచ్చారండి. నమస్కారం అండి శ్రవణ్ కుమార్ గారు. నమస్తే సార్. శ్రవణ్ కుమార్ గారు, వానాకాలం వరిలో ముఖ్యమైన సమస్యలు, యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద మీదొక సలహాలు, సూచనలు చెప్పండి సార్. ముఖ్యంగా వరిని మనం గమనించినట్లయితే సార్, వరి అనేది మన దేశంలో, మన భారతదేశంలో, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన ఆహార పంట. ముఖ్యంగా దేశంలో చూసినట్లయితే వానాకాలంలో వరిని ఎక్కువ సాగు చేస్తారు. తెలంగాణలో కూడా అంటే ఈ మధ్య కాలంలో నీటిపారుదల సౌకర్యాలు పెరగడం వల్ల యాసంగిలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో, చాలా ఎక్కువ విస్తీర్ణంలో వానాకాలంలో వరి అనేది సాగు చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే యాసంగితో పోల్చినప్పుడు ఏమవుతుందంటే వానాకాలం వరిలో మనకి కొన్ని సమస్యలు ఎదురు కావడం జరుగుతుంది. దానివల్ల దిగుబడి అనేది చాలా తగ్గడానికి ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వానాకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది తెలుసుకొని వాటికి సంబంధించిన యాజమాన్యం చేపట్టినట్లయితే మనము సరైన దిగుబడులు సాధించవచ్చు అండి. సో ముఖ్యంగా వానాకాలం వరిలో మనకి కొన్ని రకాల ముఖ్యమైన పురుగులు ఆశిస్తాయి. అట్లాగే 1-2 తెగుళ్ళు కూడా ఆశించి మనకి నష్టం అనేది చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి ఉల్లికోడ్ అనేది ఒకటి, అట్లాగే మనకి సుడిదోమ, అట్లాగే మొగిపురుగు అనేది ముఖ్యమైన 3 పురుగులని వరిని ఆశించి నష్టం చేస్తాయి. తెగుళ్ళలో వచ్చేసి ఈ మధ్య కాలంలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది మనము గమనిస్తున్నామండి. ఇంకా డాక్టర్ గారు, ఈ వరి ప్రస్తుతం ఏ దశలో ఉందో చెప్పండి. మరి ఇప్పుడు మనకి వానాకాలం సీజన్ చూసినట్లయితే సార్, మనకి కొంతమంది రైతులు నీటిపారుదల సౌకర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మే నెలాఖరికి అట్లా మనకి నార్మల్గా విత్తుకోవడం అనేది జరుగుతుంది. కొంతమంది రైతులు జూన్ మాసంలో విత్తుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే కొన్ని చోట్ల మాత్రము నాట్లు అనేది పూర్తి కావడం అనేది జరిగింది. ఇంకా చాలా చోట్ల వరి అనేది నారుమడి దశలో మనకి కనిపిస్తుంది. రైతుల పొలాల్లో ఇంకా చాలామంది రైతులు విత్తుకోవడం కూడా జరిగింది. ఇంకా విత్తుకుంటున్నారు కూడా, ఇంకా విత్తుకోవాల్సింది కూడా ఉంది. ఇంకా మనం ప్రస్తుత పరిస్థితి ఏంటంటే నారుమడి దశలోనే ఎక్కువగా మనకి వరి అనేది ఉన్నదండి. శ్రవణ్ కుమార్ గారు, ఈ వానాకాలం వరిలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యలు ఏంటివో చెప్పండి. మరి వానాకాలం వరిలో మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకి ఉల్లికోడ్ అనేది మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అట్లాగే సుడిదోమ అనేది ఎక్కువ వస్తుంది. దీంతోపాటు చివరి దశలో మనకి మొగిపురుగు అనే పురుగు వల్ల తెల్ల కంకులు ఏర్పడడం అనేది జరుగుతుందండి. ఇంకా తెగులకు సంబంధించి ఏంటంటే మనకి పాంపొడ తెగులు అనేది రావడం జరుగుతుంది. అట్లాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు, ఈ 2 మనకి పంట కాలంలో
మనకి కనిపిస్తుంటే ఇట్లా చివరి దశలో మనకి కాటుక తెగులు అని, గింజమచ్చ తెగులు అని మనకి వరిలో మనకి కనిపించే ముఖ్యమైన సమస్యలండి. ఇంకా డాక్టర్ గారు, వానాకాలం వరిలో ఉల్లికోడు ఎలాంటి నష్టం కలిగిస్తుందో చెప్పండి మరి. మనకి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతం, మధ్య తెలంగాణ ప్రాంతంలో మనకి ఉల్లికోడు అనేది చాలా ప్రధానమైన పురుగు అండి. ముఖ్యంగా ఇది వానాకాలములో ఎక్కువగా ఆశిస్తుంది. యాసంగిలో ఆశించినప్పటికీ కూడా యాసంగితో పోలిస్తే మనకు వానాకాలంలో ఎక్కువగా మనకి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అట్లానే మనకి దీనివల్ల దిగుబడి కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉల్లికోడు చూసినట్లయితే మనకి నారుమడి దశలో ఆశిస్తుంది, అట్లాగే పిలక దశలో ఆశిస్తుంది. నారుమడిలో కానీ మనకి పిలక దశలో కానీ ఉల్లికోడు అంటే ఉల్లి గొట్టాలు అనేది ఏర్పడడం అనేది దీని లక్షణము. దీన్నే మనకి గొట్టాలని, రాగి గొట్టాలని, ఉల్లి గొట్టాలని రకరకాల పేర్లతో మనకి రైతులు అనేది పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రైతులకి మనకి పొలంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి సాగు చేసేటప్పుడు. అందులో సమస్యను గుర్తించి దానికి సంబంధించిన సస్యరక్షణ చేపడితేనే మనకి ఫలితం అనేది ఉంటుంది. అందుకని మనకి సమస్య ఏంటిది అనేది గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన మనకి చేయాల్సింది. సో అందుకని రైతులందరూ ఏంటంటే మనకి ఏదైనా సమస్య ఎదురైతే దానికి గాబరా పడకుండా, కంగారు పడకుండా, ముందు అది పురుగు వల్ల వచ్చిందా, తెగులు వల్ల వచ్చిందా, లేదంటే పోషక సమస్యల వల్ల వచ్చిందా, నేల సమస్య వల్ల వచ్చిందా, లేదంటే వాతావరణ సమస్య వల్ల వచ్చిందని గుర్తించి దాన్ని బట్టి మనం గుర్తించినట్లయితే మనం సరైన సస్యరక్షణ చేపట్టగలిగే మనకి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన మనకి ఫలితం కూడా ఉంటుంది. అట్లాగే పక్కన రైతు చేశాడనో, చేస్తున్నాడనో, డీలర్ చెప్పాడనో, లేదంటే ఎక్కడో టీవీలో చూసామని చెప్పేసి మనకు సంబంధం లేని యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి. దానివల్ల మనకి నికర రాబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. అందుకే ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఉల్లికోడు అనేది చాలా దశాబ్దాల నుంచి మనల్ని వేధిస్తున్న సమస్య ముఖ్యంగా మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో. సో దాని లక్షణం ఏంటిదంటే ప్రతి పురుగుకి, ప్రతి తెగులుకి ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ సమస్యను గుర్తించగలం. సో అట్లానే ఇక్కడ ఉల్లికోడులో కూడా మనకి పిలకలు అనేది గొట్టాల్లాగా మారిపోవడం అనేది జరుగుతుంది. అంటే గొట్టాలు ఏర్పడడం అనేది చాలా ముఖ్యమైన లక్షణం ఇక్కడ. ఈ గొట్టాలు కూడా లేత ఆకుపచ్చ రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ మనకి పొడవాటి గొట్టంలాగా ఉంటాయి. లోపలంతా ఖాళీగా ఉంటుంది. ఒకవేళ లోపల ఓపెన్ చేసి మనం తెరిచి చూసినట్లయితే లోపల మనకి ఈ పురుగు సంబంధించిన లార్వా కానీ, ప్యూప దశ కానీ మనకి కనిపిస్తాయి. అట్లాగే ఈ గొట్టాల నుంచి మనకి ఎలాంటి కంకులు ఏర్పడవు కాబట్టి అట్లా మనకి దిగుబడి నష్టపోయే అవకాశం ఉంటుంది. నార్మడిలో ఆశించడం జరుగుతుంది, అట్లాగే ప్రధాన పొలంలో ఆశించడం జరుగుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించి ముందుగానే మనం చర్యలు చేపట్టినట్లయితే దీనివల్ల ఎక్కువ నష్టం కలగకుండా చూడవచ్చు. అందులో భాగంగా మనకి నారుమడిలో మనకి నారు పీకడానికి వారం 10 రోజుల ముందు కార్బిఫ్యూరాన్ 3CG గుళికలు అనేవి ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు మనం చల్లుకున్నట్లయితే, అట్లాగే ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల మధ్యలో, నాటు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో మాత్రమే మనం ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు ఎకరానికి 10 కిలోలు, లేదంటే ఫిప్రోనిల్ గుళికలు అనేది దొరుకుతాయి, అవి కానీ వేసుకున్నట్లయితే మన ఉల్లికోడును మనం సరైన సమయంలో అరికట్టవచ్చు. ఇక్కడ రైతులు చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే, చాలామంది రైతులు మనకు సరైన సమయంలో గుర్తించలేక చాలామంది 30 రోజుల తర్వాత, 40 రోజుల తర్వాత ఉల్లిగొట్టాలు వచ్చినాయి, దీని పంటను ఎట్లా రక్షించుకోవాలనేది వాళ్ళు చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు. కాకపోతే ఇది ఏంటంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు ఉల్లికోడు వస్తుందో రాదా అనేది మనకు అక్కడ సందేహం ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మన ప్రాంతం అనేది ఉల్లికోడికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే మనము వస్తుందని అనుకునే మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం 10 నుంచి 15 రోజుల మధ్యలోనే మన ఈ గుళికలు వేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడు నుంచి మనం పంటను రక్షించవచ్చు. అట్లా ఈ కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు అనేవి కేవలం ఉల్లికోడికే మాత్రమే కాకుండా మనము మొగిపురికి కూడా మనకి పనిచేస్తాయి. కాబట్టి దానివల్ల మనకి వృధా ఖర్చు అనేది ఏమి ఉండదు. కాబట్టి కంపల్సరీగా రైతులు అనేది ఈ 10 నుంచి 15 రోజుల మధ్యలోనే గుళికలు చల్లుకున్నట్లయితే మంచిగా ఫలితం అనేది ఉంటుందండి. ఉల్లికోడు నివారణకి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో చెప్పండి మరి. మనకి ముఖ్యంగా ఇది నార్మడి దశలో ఆశించి నష్టం చేస్తుంది, అట్లాగే పిలక దశలో ఆశిస్తుంది. కాబట్టి నార్మడి దశలో మన నారు పీకడానికి వారం నుంచి 10 రోజుల మధ్యలో కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి ఎకరానికి సరిపోయే నారుమడి, అంటే 2 గుంటల నారుమడిలో ఒక 800 గ్రాములు మనం చల్లుకోవాలి. అట్లాగే తర్వాత మనము
ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో మ్యాక్సిమం ఏంటంటే 20 రోజుల కంటే మనం ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఆ సమయంలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు మనం చల్లుకున్నట్లయితే ఈ ఉల్లికోడు వల్ల మనం నష్టము దాదాపు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే చాలామంది రైతులు ఏంటంటే మార్కెట్లో చాలా రకాల గుళికలు మనకి అందుబాటులోనే, దాంట్లో ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ 10G గుళికలని, ఇంకా మిగతా కార్టప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలని, క్లోరంట నిలుపులో ఫర్టెరా గుళికలని, అట్లాగే ఇంకా చాలా బయో మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా కేవలం మనకి ఈ ఉల్లికోడికి ఏంటంటే కార్బోఫ్యూరాన్ కానీ ఫిప్రోనిల్ అనే గుళికలు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి వాటి మీదనే ఆధారపడవలసిందిగా ముఖ్యంగా రైతులకు కోరుచున్నాను. వేరే గుళికలు ఎలాంటివి కూడా పనిచేయవు కాబట్టి మనము అప్లై చేసినా కూడా మనకి ఫలితం అనేది ఉండదు. సో అట్లా సరైన సమయంలో మనము ఈ యొక్క గుళికలు చల్లుకున్నట్లయితే ఉల్లికోడు నుంచి మనం పంటను మనం కాపాడుకోవచ్చు. వరిలో సుడిదోమ వలన ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పండి మరి. ఇప్పుడు చాలా రకాల పంటలు చాలా రకాల పంటలను రసం పీల్చే పురుగులు ఆశించి నష్టం చేస్తుంటాయి. అందులో వరిలో కూడా ఈ యొక్క సుడిదోమ అనేది పంట నుంచి రసాన్ని పీల్చి నష్టం చేసే పురుగు. ఈ సుడిదోమ అనేది మన మొక్కల మొదల దగ్గర నుంచి, అంటే నీటి మట్టానికి పైన మొక్కల మొదలలో ఉండి అక్కడ నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో 2 రకాల దోమలు మనకి వరిని ఆశిస్తాయి. ముఖ్యంగా వీపు మీద తెల్లమచ్చ ఉండే దోమలు, అట్లే గోధుమ రంగు ఉండే దోమలు. ఈ 2 రకాల దోమలు మనకి వరి పంట నుంచి, వరి మొక్కల నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మనము ఎలాంటి నష్టం కలుగుతుందని చూసినట్లయితే తొలి దశలో ఏంటంటే ఆకులన్నీ కూడా లేత పసుపు రంగులోకి మారిపోతాయి. తర్వాత పంట అంతా కూడా వలయాకారంలో సుడులుగా మనకి వలయాకారంలో మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుందండి. మనకి ఈ వరి మొక్కల పంట అంతా కూడా పడిపోవడం అనేది జరుగుతుంది, మొత్తం ఎండిపోతుంది. గింజలు అనేది దాదాపు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే గింజలు అసలే మనకి రావు, ఇంకా దిగుబడి అనేది ఏముండదు. ఒకవేళ వచ్చినా కూడా గింజలన్నీ కూడా తాలుగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఈ వరి గడ్డి అనేది పశువుల మేతగా కూడా పనికి రాకుండా మనకు నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా పంట అంతా కూడా చాలా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది మనకు సరైన సమయంలో మనము చర్యలు చేపట్టినట్లయితే. ముఖ్యంగా ఆగస్టులో ఎక్కువ వర్షాలు పడి, సెప్టెంబర్లో తక్కువ వర్షాలు పడి ఉక్కపోత వాతావరణం ఉన్నప్పుడు, అట్లాగే నత్రజని సంబంధించిన ఎరువులు ముఖ్యంగా యూరియా కానీ 20-20 కానీ 28-28 కాంప్లెక్స్ ఎరువులు ఇట్లా ఎక్కువ మనం సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా చల్లినట్లయితే, పొలంలో కాలిబాటలు తీయనట్లయితే దీనివల్ల మనకి సుడిదోమ ఎక్కువగా అయ్యి మనకి నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకని దీనికి సరైన మనకు జాగ్రత్తలు, ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం ఈ సుడిదోమ నుంచి పంటను కాపాడుకోవచ్చు. వరిలో సుడిదోమ యాజమాన్యం ఎలా చేపట్టాలో చెప్పండి మరి. సుడిదోమ మనకి దేనివల్ల ఎలాంటి కారణాల చేత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నదని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం యాజమాన్యం అనేది చేపట్టవచ్చు అని. ముఖ్యంగా నత్రజని సంబంధించిన ఎరువులు అనేది సిఫారసు కంటే ఎక్కువ మనం వాడకూడదు. అట్లాగే ఇష్టం ఉన్నట్లుగా కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. అట్లాగే పొటాష్, చాలామంది రైతులు ఏంటిదంటే ఈ పొటాష్ ఎరువులను చాలా తక్కువగా వాడడం జరుగుతుంది, కొంతమంది అసలే వాడకపోవడం అట్లా అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి పంట అంతా కూడా కొద్దిగా సున్నితంగా తయారైపోయి దోమలు ఈజీగా సులభంగా ఆశించి మనకు నష్టం అనేది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. అందులో భాగంగా పొటాష్ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. అట్లాగే వరి పంట అనగానే సాంప్రదాయంగా ఏంటంటే మనకి మొదటి నుంచి చివరి దాకా, మనకి నాట్లు వేసినప్పటి నుంచి చివరి దాకా నీరు ఉండాలనే, పొలం మొత్తం నీరు నిండుగా ఉండాలనే ఒక అది ఉంది. మధ్య మధ్యలో నీళ్లు పెడుతూ ఉండాలి. ఒక 3 రోజుల గ్యాప్లో మళ్ళీ నీళ్ళు పెట్టడం, అవసరాన్ని బట్టి నీళ్ళు పెట్టడం, అట్లా చేసినట్లయితే ఈ యొక్క దోమ ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీయాలి. దోమ ఉధృతిని పెంచే కొన్ని రకాల మందులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రొఫినోఫాస్ అని, క్లోరోపైరిఫాస్ అని, ముఖ్యంగా సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులు, ఇలాంటి మందులు వాడకూడదు. వాడినా కూడా చాలా జాగ్రత్తగా మనం అవసరం మేరకే వాడాలి. దాదాపుగా మనకి సుడిదోమ ఎక్కువ ఆశించే అవకాశం ఉన్నప్పుడు ఈ మందులు వాడకపోవడమే ఉత్తమం. అట్లాగే మనకి సన్నగింజ రకాలు చాలా వరకు ఈ దోమకి అనుకూలంగా ఉంటే దోమ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సన్నగింజ రకాలు మనము సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతుల మీద దృష్టి పెట్టాలి. వీలైనట్లయితే తొడిగింజ రకాలు సాగు చేసుకోవాలి. ఇంకా రసాయనిక మందులకు సంబంధించి దోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా బిప్రోఫెజిన్ అనే మందు దొరుకుతుంది. అది 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఒక దుబ్బుకి
20 నుంచి 25 పైన మనకి దోమలు కనిపించినట్లయితే మనకి డైనోటిఫిరాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు, లేదంటే ట్రైఫ్లూమెజోపెరిమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి దుబ్బల మీదుగా పడేటట్టుగా పిచికారి చేసినట్లయితే మనకి సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. శ్రవణ్ కుమార్ గారు, ఈ ముగిపురుగు వరిలో ఎలాంటి నష్టం చేస్తుందో చెప్పండి. మరి ముందు చెప్పినట్టుగా మనకి ఉల్లికోడి అనేది వానాకాలంలో చాలా ప్రధానమైనది. ఉల్లికోడి అనేది అట్లాగే మొగిపురుగు అనేది మనకి వానాకాలంలో వస్తుంది, అట్లాగే యాసంగిలో కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా యాసంగితో పోల్చినప్పుడు వానాకాలంలో కొద్దిగా తక్కువ వచ్చినప్పటికీ పంట చివరి దశలో మనకి తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఇది మనకి వానాకాలంలో కూడా చాలా ప్రధానమైన పురుగు. దీన్ని చూసినట్లయితే మనకి మొగి పురుగు వల్ల మనకి నారుమడిలో నష్టం కలుగుతుంది, అట్లాగే పిలక దశలో, అట్లాగే తర్వాత మనకి పూత దశలో కూడా మనకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దీన్ని చూసినట్లయితే తల్లి రెక్కల పురుగులు మనకి ఎండుగడ్డి రంగులో కానీ గోధుమ రంగులో కానీ మనకి పసుపు రంగులో కానీ కనిపిస్తాయి. ముందు రెక్కల మీద మనకి నల్లటి మచ్చలు అనేది కనిపించడం జరుగుతుంది. ఈ తల్లి రెక్కల పురుగులు ఆకుల చివరిలో మనకి గుంపులుగా గుడ్లు అనేది పెడతాయి. అట్లాగే మనకి కాండం మీద కూడా ఒక్కొక్కసారి గుడ్ల సముదాయాలు కనిపిస్తాయి. సో ఇట్లా మనకి మొగి పురుగు వల్ల నష్టం కలిగే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మనకు ముందు పొలంలో రెక్కల పురుగులు కనిపించడం, గుడ్లు కనిపించడం అట్లా మనకి కనిపిస్తుంది. డాక్టర్ గారు, చాలా బాగుందండి. ఈ వానాకాలంలో వరిలో ముఖ్యమైన సమస్యలు, యాజమాన్య పద్ధతులపై చాలా చక్కగా విశ్లేషించారు. మీదైన సలహాలు, సూచనలు జిల్లా రైతులు పాటించి వరి పంటలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో ముఖ్యమైన సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఇప్పుడు వినండి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగులో అనుభవాలు ఈ అంశంపై హసంపట్టి మండలం జయగిరి గ్రామ రైతు అశోక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఖరీఫ్ సీజన్లో వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అశోక్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి అశోక్ గారు. నమస్కారం అండి. అశోక్ గారు, ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట పండించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎట్లా చేస్తున్నారు? వరి పంట పండియాలంటే నారుమల్లు శుద్ధి చేసుకొని దానికి అనుగుణంగా నారుమల్లను తయారు చేసుకొని మందు జల్లుకొని దాని ప్రకారంగా విత్తనాలు విత్తుకొని దాని తర్వాత బెట్ట దుక్కి పెట్టుకొని దానికి 2-3 సార్లు ట్రాక్టర్తో దున్నిచ్చి భూమిని చదును చేసుకొని తర్వాత నీళ్ళు వేసుకొని దాన్ని పద్ధతి ప్రకారంగా పండిస్తున్నామండి ఇప్పటి వరకు. సరే, ఇంకోటి అశోక్ గారు, ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంటను పండించాలంటే ఎప్పటి నుంచి మనం ఈ దుక్కులను చదును చేసుకోవాలి, ఎప్పటి నుంచి మనం సిద్ధం కావాలి పంటకు? వరి పంటను పండించుకోవాలంటే పుత్తు నారుమడిని ముందు అది తయారు చేసుకోవాలి. ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అంటే రోహిణి కార్తీలో వేసుకోవాలి. కానీ మనకు కాలానుగుణంగా ఇప్పుడు పద్ధతి ప్రకారంగా కాలం జరగట్లేదు, ఎండలు మండిపోతున్నాయి. ఈ విత్తనాలు వేస్తే దానికి మనకు అనుకూలంగా రావట్లేదు. అందు గురించి ఇప్పుడు కొందరు వెనకాలకే వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ వాతావరణం అనుకూలించలేదు కాబట్టి దానికి వెనకాలకు వస్తున్నారు అన్నట్టు రైతులు. ఈ సీజన్లో, ఈ ఖరీఫ్ సీజన్లో ఫస్ట్ వర్షాలు మురిపించినాయి రైతులను. మరి ఇప్పుడున్నటువంటి పంట పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఏ దశలో ఉన్నది పంట? ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి రైతులు చాలా బీభత్సమైన పరిశానలో ఉన్నారు. ఇంతకుముందు కొట్టినటువంటి వర్షాలు సరిపోతాయా? ఇంతకుముందు కొట్టిన వర్షాలు సరిపోవు, ఎట్టి పరిస్థితులను సరిపోవు. అది భగవంతుడు కరుణించి ఇంకా వర్షాలు మంచిగా ఇస్తే రైతులు గట్టెక్కుతారు. లేదా ప్రభుత్వం సహకరించి ఏమన్నా ఆదుకుంటే మాత్రం ఎంతైనా భగవంతుని కృషి ముందు మనం ఎవరు ఏం చేసినా దండిగే. భగవంతుడు కరుణించి వర్షాలు మంచిగా ఇస్తే రైతుకు సానుకూలంగా ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఏం పంట వేశారు, ఏ రకమైన విత్తనాలు వేశారు, వరి విత్తనాలు? నేను ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు 1000 దొడ్డు రకమే పండిస్తున్నా. ఇప్పుడు కూడా 1001 విత్తినాము నారుమడిలో. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇంకో వారం 10 రోజులలో మేము నీళ్లు పెట్టేసి దాన్ని ట్రాక్టర్తో చదును మంచిగా 2-3 సార్లు కొట్టించేసి నాటు పెట్టించే పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు నారు పోసినాం. నారు పోసి ఎన్ని రోజులు అవుతుంది? నారు పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నారు పోసి ఇప్పటికి 11-12 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే చూసుకున్నాము. దానికి ఒకసారి మందు కొట్టినాము, కరెంటు నీళ్లు పెడుతున్నాము. ఇప్పుడు
కరెంటు ఓసారి సరిగా వస్తుంది రావట్లేదు. ఇప్పుడు నారుమడి కంటే పెద్ద ఇబ్బంది ఏం జరగదు, ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఇబ్బంది ఏం జరగదు. రేపు పొలం దున్నితే మాత్రం మాకు ఇబ్బంది జరిగే అవకాశాలు ఉండయా అనేది మీకు ఇంకో వారం 10 రోజుల తర్వాత తెలుస్తుంది. మరి ఈ విత్తనాలు తెచ్చుకున్నప్పుడు మనం ఏదైనా ఫర్టిలైజర్ షాప్లో కానీ లేదంటే మనం సబ్సిడీ మీద తెచ్చుకున్న తర్వాత వాటిని డైరెక్ట్ విత్తుకోవాలా, లేదంటే అందులో ఏమన్నా మనం పెస్టిసైడ్స్ కానీ ఏమైనా మందులు కలపాల్సిన అవసరం ఉంటుందా? మన అనుకూలంగా మనకు మంచి జరగాలంటే కార్బండిజం పౌడర్ తెచ్చి ఒక 100 గ్రాములు ఒక బ్యాగు 100 గ్రాములు ఒక బ్యాగు కలుపుకొని విత్తుకుంటే మంచిది. ఏదన్నా కీటకనాశిని ఆశించకుండా ఉంటుంది. ఇక కొందరు ఏమవుతుందిలే అని మనం ఏది మన వ్యవసాయ మార్కెట్లోనే తెచ్చుకున్నాం కదా అని కొందరు విత్తుకుంటారు. ఎలా చేసుకున్నా పెద్ద సమస్యలే ఉండవు. కానీ నారు పెరిగిన తర్వాత దాన్ని మందు కొట్టుడు, కార్బోఫ్యూరాన్ గోళీలుగా వేసుడు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అంటే విత్తనాలు అలికినప్పుడు మడిని ఎట్లా శుద్ధి చేసుకోవాలి? మడిని శుద్ధి చేసుకోవాలంటే ఫస్ట్ ట్రాక్టర్తోని 20-30 సార్లు కొట్టించి పల్టర్ ద్వారా దాన్ని మొత్తం చదును చేసి, ఏది బెట్ట దుక్కికి అలకాలంటే పల్టర్ ద్వారా చదును చేసి నీళ్లు లేకుండా పెళ్ళ లేకుండా గట్టిగా మంచిగా కొట్టేసి దాన్ని గడ్డి లేకుండా ఏరి మళ్ళీ విత్తనాలు చల్లుకొని దాన్ని గొర్రు కొట్టించి తర్వాత తదుపరి వర్షం పడితేనో సరే, లేకుంటే మనం మోటార్ ద్వారా తడుపుకోవాలి నారుమడిని అంతే. అయితే ఈ నారుమడికి ఎన్ని రోజులకు ఒకసారి మనం నీళ్ళు పెట్టుకోవాలి? చౌక నేలకు డే బై డే పెట్టుకోవాలి. కొంత రాగడి నేలకు కొంచెం నెమ్మదిగా ఆరుతుంది కాబట్టి నెమ్మదిగా పెట్టుకున్నా పర్లేదు. కానీ చౌక నేలలు మాత్రం రోజు పెట్టుకున్నా పర్లేదు, డే బై డే పెట్టుకున్నా పర్లేదు. దాన్ని బట్టి పెట్టుకోవాలి మనం. ఈ నారు తొందరగా పెరగాలంటే, ఇంకోటి నారు పచ్చగా రావాలంటే ఏం వేసుకోవాలి మన నారులో? నారు తొందరగా పెరగాలంటే యూరియా లైట్గా యూరియా 20 ఇంత కిలో అది అర కిలో ఇది కలిపి ఒక బస్తాకు ఒక కంటికి వేసుకోవచ్చు. లేకుండా నీళ్లు ఎప్పటికీ పెడుతుంటే కూడా నారు తొందరనే పెరుగుతుంది. ఇక పురుగు ఆశించకుండా మాత్రం పురుగు మందులు మాత్రం కంపల్సరీ పిచికారీ చేసుకోవాలి. పోతే ఈ గోళీలు వేసుకోవాలి. నారు పెరిగిన తర్వాత ఎన్ని రోజులకు మనం నాటేసుకోవచ్చు? 25 రోజుల నుంచి 30 రోజుల లోపు నారు వేసుకుంటే చాలా మంచిది. మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ పొలంలో పెంట పోసేది, ఇంకా ఎరువులు వేసేది. ఏం ఎరువులు? ఆవుల పేడ కానీ గేదెల పేడ కానీ అట్లా మన ఇంటికి పందెరువు కానీ కోడెరువు కానీ ఈ మన ఇంట్లో పెంట బర్ల పెంట కానీ పాసిటివ్ చూసి ఒక పెంట కుప్ప లాగానే ఉండేది. దానికి కనీసం ఒక 100 గజం 50 గజం జాగా దానికి కేటాయించేది. అయితే అట్లా పోసుకునేది గతంలో పొలాలలో. కానీ ఇప్పుడు ఆ పద్ధతి పాటిస్తలేరు. మరి మీరు అదే పద్ధతి కానీ పాటిస్తున్నారా, లేదా పచ్చి రొట్టె ఏమన్నా చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు దానికి? మేము ఇక్కడ సబ్సిడీ ద్వారానే దొరుకుతాయి అవి. జీలుగును ఇంకా వేరే జనుము కూడా దొరుకుతాయి. అది తెచ్చి వేసి ఫస్ట్ బెట్ట దుక్కి పెట్టించినా అవి చల్లుతాం. కానీ ఈసారికి ఆ వర్షానికే మొలిసిన గింజలు అట్లే ఉన్నాయి. ఈ ఎండలకు అవి మాడిపోతున్నాయి. కానీ భగవంతుని దయ వల్ల వర్షం పడితే మాత్రం అవే పెద్ద ఎరువుగా మనకు పనిచేస్తాయి. కానీ ఈ సంవత్సరం అనుకూలించలేదు. అది సబ్సిడీ ద్వారానే తెచ్చుకున్నాం మేము, పొలంలో చల్లుకునేది అట్లా చేసినాం. అయితే నారు మొలిసిన తర్వాత ఆ పచ్చి రొట్టెను ఎట్లా దున్నుకోవాలి? ఎన్ని రోజుల ముందు దున్నుకొని మనం నాటేసుకుంటే బాగుంటుంది? పచ్చి రొట్టె ఏపుకు వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం 10 రోజుల ముందు దున్నుకుంటే అది మన బురదలో మురిగి మనకు అదే ఎరువుని ఇస్తుంది. అది నాటు పెట్టగానే పచ్చగా వచ్చి ఒక 15-20 రోజుల వరకు పనిచేస్తుంది. దాని తర్వాత ఇక మనకు వేరే ఈ మందులు 2020 కానీ డిఏపి అంటే నాటులో వేసుకోవచ్చు. 2020 కానీ యూరియా కానీ 17 3-17 అన్నీ దొరుకుతాయి. అవి అయినా వేసుకోవచ్చు. ఈ పచ్చి రొట్టె మాత్రం మంచి బలాన్ని ఇస్తుంది అది. సరే, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి పంట పండిస్తున్నారు? మేము ఇప్పుడు మా అన్నయ్యది ఎకరం బావు, నాది ఎకరం బావు, ఇంకో అన్నది ఎకరం బావు కలిసి మొత్తం 4 ఎకరాలలో వరి పంట పండిస్తున్నాను నేను. అంటే గతంలో వరి పంట ఏ పంట పండించినావు? ఈ సంవత్సరం ఏం పండిస్తున్నావు? మేము ఎప్పుడైనా యాసింగి 1010 రబీకి 1010 పెడతాము. ఈ ఖరీఫ్ సీజన్లో 1001 పెడతాం. ఎందుకంటే వర్షాలు కొంచెం ఉంటాయి కాబట్టి 1001 140 రోజులు 135 రోజులు పైచిలకు వస్తుంది కాబట్టి మనకు వర్షాలు వచ్చినా కొంచెం ఆదుకుంటుంది. ఏది నవంబర్ నెలలో అక్టోబర్ నెలలో తుఫాన్లు అవి ఉంటాయి కాబట్టి అది ఆదుకుంటుంది కాబట్టి మేము అది పెడతాము. ఇక యాసింగి కాబట్టి రబీ సీజన్లో తొందరగా బయటపడాలని 1010 పెడతాం. అది ఒక 120 డేస్లనే కవర్ అవుతుంది అన్నట్టు. దాని ద్వారా అట్లా పెడతాం అన్నట్టు. సరే, మీరు ఈ 1001 పెడుతున్నారు, 1010 పంట పెడుతున్నారు.
ఈ పంటల్లో ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న? 1010 దిగుబడి వస్తుంది. 1010 ఓసారి 40 ఎకరాన 40 బస్తాలు వస్తాయి, ఓసారి 42 కూడా వచ్చినాయి, ఓసారి 36 37 కూడా వచ్చినాయి మాకు. ఇది ఈ వర్షాకాలం అనుకూలత కాబట్టి, లేకుంటే ఈ లాస్ట్ మూమెంట్లో ఏముంటుంది కదంటే ఈ గాడుపు ద్వారాలు వచ్చి వరి మొత్తం పంటది పన్నప్పుడు మనకు దాంట్లో పంట తక్కువ వస్తుంది. అది అటువంటిప్పుడు జర తక్కువ బస్తాలు. మొన్న మంచిగానే ఉండే మాకు 40-41 వచ్చినాయి దిగుబడి, ఎకరాన 41 వచ్చినాయి. సరే, మీరు అశోక్ గారు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పంటలు పండిస్తున్నారు? ఎవరి దగ్గర మీరు ఈ పంటలు పండించే విధానాన్ని నేర్చుకున్నారు మీరు? దాదాపుగా మేము మా పక్క రైతులతోనే చూసుకొని నేర్చుకున్నాము. ఎప్పుడన్నా ఏదన్నా బాగా సజెషన్ కావాలంటే వ్యవసాయ కేంద్రంకు వెళ్ళినాం. కానీ ఇప్పుడు నేను దాదాపు చేయబట్టి కనీసం ఒక 25-30 ఏళ్ళు అవుతుంది. సరే, ఈ పంటలు పండించే విధానం అంటే మీ తల్లిదండ్రులు చేయించారా లేదంటే మీరే నేర్చుకున్నారా? తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకున్నాం మేము. మా తల్లిదండ్రులు పొలాలు ఉండే, వాళ్ళ ద్వారానే మాకు సంక్రమించినాయి, వాళ్ళ ద్వారానే మేము పొలాలు చేస్తున్నాం. మరి మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసినారు, మరి మీ పిల్లలు కూడా వ్యవసాయం చేస్తున్నారా లేదంటే మరి వాళ్ళని చదివిస్తున్నారా? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? మా పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ యుక్త వయసుకు వచ్చేసిండ్రు. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మా పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది. మా రెండో అమ్మాయి ఇప్పుడు MBA చేసి జాబ్ చేస్తుంది హైటెక్ సిటీలో. మా చిన్న అబ్బాయి కూడా జాబ్ వచ్చింది బ్యాంకులో. వాళ్ళని ఈ రూటుకు తీసుకురావాలి. మరి రైతులందరూ కూడా ఈ వ్యవసాయానికి దూరం చేస్తున్నారు పిల్లలను. మరి ఇప్పుడు పట్టణాలలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇంకా హైటెక్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అన్నం పెట్టాలంటే రైతులే వాళ్ళ మూలాధారం. మరి ఇట్లా అందరూ కూడా వ్యవసాయాన్ని వదిలేస్తే పరిస్థితి ఏంది? మరి ఒక రైతు 6 నెలలు కష్టపడి చేస్తే లాస్ట్ వరకు తుఫానుకు భయపడాలి, లేబర్కు భయపడాలి, ట్రాక్టర్ రాకుండా భయపడాలి, ప్రతి ఒక్కరికి భయపడాలి. అదే రోడ్డు మీద బిజినెస్ చేసుకుంటే అతను ఏదైనా సరుకు తెచ్చుకుంటాడు, ఎంత మార్జిన్కి అమ్ముతాడు, ఖతం అయిపోతుంది. వీడు ఇంత పండించి, వ్యవసాయదారుడు ఇంత పండించి అది చేస్తే వ్యవసాయ మార్కెట్కు తీసుకపోతే ఇది పచ్చి ఉన్నది, ఇది ఇట్లున్నది, అది అట్లున్నది, ఈ రేటు రాదు అని అంటే, ఇప్పుడు మనం ఒక బస్తాడు ఆనండి తీసుకోవడానికి, ఇంట్లో వేసుకున్నానికి ఒక 2-3 ట్రాక్టర్ల లోడు తీసుకొని పోతే అక్కడ అతను కాదంటే అక్కడ మేము ఏం చేస్తాం? సరే ఎంతకో తీసుకోవయా అనే రూపకంగా అతనికి ఇచ్చేసి లాభమో నష్టమో. కొందరు వడ్డీకి తెచ్చుకొని కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొందరు సొంత పైసలతో పెట్టుకుంటే వాళ్ళు ఉన్నారు. సొంత పైసలు పెట్టుకున్నా ఎట్లా పెట్టుకున్నా కూడా సరుకునైతే దాచుకోం కదా. అదే చైనా లాంటి బయట దేశాలల్లో అతను ఒక 500-1000 ఎకరం చేస్తాడు, మొత్తం హెలికాప్టర్తో మందు కొడతాడు, అన్నిటికీ సమౌజ్జిగా ఉండి అతను వచ్చిన సరుకును ఒక గోదాములా నిలుపుకుంటే వచ్చి ఎవరైనా నచ్చి ఈ సరుకు ఎంతగానండి అంటే నాకు గింతకైతే ఇస్తా లేకుంటే ఇవ్వను అని అంటే వాళ్ళు సచ్చుకుంటూ ఆ రేటు పెట్టి తీసుకుపోతారు. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మేము తీసుకుపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు ఎంతకో కొంత తీసుకోండి అనే పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు మేము నరకయాతన పడ్డాం, మా తల్లిదండ్రులు నరకయాతన పడ్డారు, మా పిల్లలను కూడా. ఇప్పుడు రోజులు మారుతున్నాయి, ఎంత కంప్యూటర్ యుగం వచ్చింది, ఎవరు చేస్తారు? ఇప్పుడు ఇదివరకు నాగలితో దున్నాలంటే కనీసం 15 రోజుల ముందు 20 రోజుల ముందు నాగలు కట్టి దున్నితే 1 ఎకరం సాగు చేసేది. అదే ఇప్పుడు ఒక వారం రోజుల ముందు సాగు చేసుకొని పంట చేసుకుంటున్నాం. అశోక్ గారు చాలా మీ విలువైన సమయాన్ని రేడియో కేటాయించి మంచి సలహాలు ఇచ్చారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటించి వరి పంటలు అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు ఖరీఫ్ వరి సాగులో అనుభవాలు ఈ అంశంపై హసంపర్తి మండలం జయగిరి గ్రామ రైతు అశోక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో
కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.